హాయ్ 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి బ్రదర్ మొత్తం తెల్లగా కనిపిస్తుంది ఏంటి అంటే మంచు ఆ విధంగా ఉంది, అందుకే తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు టైం అయితే రాత్రి 12:45. ఏంటి బ్రదర్ ఇంతసేపు ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తాం, అట్లా రోడ్డమ్మిడి తిరుక్కుంటా ఉన్నాను. ఈ గ్యాప్లో ఒక 500 సంపాదించి అమ్మకు పంపించాను, వేరే అకౌంట్కి పంపించాను. పర్లేదు, డే స్టార్టింగ్ అయితే బాగానే ఉంది. ప్రస్తుతానికి డీజిల్ అయితే కొంచెం తక్కువ ఉంది, వెళ్ళి డీజిల్ పట్టుకుందాం అని వెళ్తూ ఉన్నాను. నిజంగా డే అయితే ఎక్సలెంట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు నిన్న గమనించుంటారు, నిన్నటి వీడియోలో ఒక విషయం చెప్తాను. సర్లే ఈరోజు కాదు రేపు చెప్తాను అన్నాను కదా. నిన్న వీడియో ఎండింగ్కి వచ్చినప్పుడు ఒక విషయాన్ని ఈరోజు వీడియోలో చెప్తాను అన్నా. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకేంటి, సర్లే ఫస్ట్ అద్దం అంతా చాలా తెల్లగా ఉంది, కొంచెం దీన్ని కడిగేసి అటు తర్వాత ఈ విషయాన్ని ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇట్లా వెళ్తూ మాట్లాడడం కన్నా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అని. సర్లే ఎక్కడో ఒక చోట ఆపుతాను, మనం కూర్చొని మాట్లాడుకుందాం ఆ విషయాన్ని గురించి, బజాజ్ ఫైనాన్స్ గురించి. ఇంతకీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నేను ఇంతకుముందే మీకు చెప్పాను, ఒక ఫ్రిడ్జ్ ఒకటి కొన్నాము 13,000 రూపాయలు. దానికి సంబంధించి బజాజ్ ఫైనాన్స్లో తీసుకున్నాము, కేవలం సిబిల్ కోసం మాత్రమే తీసుకున్నాము అని చెప్పి. ఆ తర్వాత ఏం జరిగింది, బజాజ్ వాడు చెక్ బ్యాంకులో వేశాడు. బ్యాంకు వాళ్ళు ఆ చెక్ను స్టాప్ చేశారంట. బజాజ్ వాడు ఏమన్నాడు, బాబు నువ్వు బ్యాంక్ ఆడే పోయి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకున్నాడు. బ్యాంక్ వాళ్ళు ఏమన్నారు, మాదేం లేదు, ఏదైనా ఒకటి మీరు బజాజ్ వాళ్ళతో మాట్లాడుకోండి అన్నారు. వాళ్ళతో వెళ్తే ఎవడం ఇష్టం లేక మీరు చెక్ వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అడిగాం. బజాజ్ వాడు ఏం చెప్పాడు, 2వ తేదీ మేము చెక్ వేస్తాం, 2వ తేదీ కంటే ముందు 25వ తేదీ లోపల మీరు కానీ డబ్బులు కడితే మేము చెక్ వేయము అన్నారు. సరే ఓకే అని చెప్పిందానా. మొదటి నెల ఫైన్ 500 రూపాయలు ఫైన్ వేసి డబ్బులు కట్టాం. 2వ నెల 20వ తేదీ డబ్బులు కట్టాం. 2వ నెల 25వ తేదీ. 3వ నెల అంటే డిసెంబర్ 20వ తేదీ బజాజ్ వాళ్ళకు బజాజ్ యాప్ నుంచి డబ్బులు కట్టాం. డబ్బులు కట్టిన తర్వాత ప్రతిరోజు ఫోన్లు, మీరు డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలి అని. ఏంటి అని అడిగితే, లేదండి మీరు డబ్బులు కట్టాలి, మీరు డబ్బులు కట్టాలి. ప్రతిరోజు లేదు మేము కట్టేశామంటే, లేదు మీరు కట్టలేదని చెప్పి ఒకటే ఫోన్లు. ఆ ఫోన్లకు విసిగిపోయిన మా అమ్మ ప్రతిరోజు నా తలకాయ తింటుంది. నువ్వు బజాజ్ ఆఫీస్కి పో అంటే పోవే, పో అంటే పోవే, పో అంటే పోవే అని చెప్పి. సరే ఇలా కాదు అంటే నేను ఎందుకు పోలేకపోయానంటే, వరుసగా నైట్ డ్యూటీలు చేసుకుంటాను కదా, దానివల్ల బజాజ్ ఆఫీస్ కాడికి వెళ్ళలేకపోయినా. పగలంతా పడుకొని నిద్రపోతా, నేను నిద్ర లేసి రోడ్డు పైకి వచ్చాక 5-6 అయిపోతుంది. దీనివల్ల వెళ్ళలేకపోయా. ఫైనల్గా ఏదైతే అది అవుతుందని చెప్పిందానా, నిన్నటి వీడియో పూర్తయిన తర్వాత నేరుగా బజాజ్ ఆఫీస్ కాడికి వెళ్ళా. ఏమ్రా బాబు ఇట్లా ఫోన్ చేస్తున్నారు, టార్చర్ పెడుతున్నారు, ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నారు అని వాళ్ళని అడిగా. అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్నారు. ఫోన్ నెంబర్ చెప్పా. మీరు ఈఎంఐలు అంతా కట్టేశారు, పెండింగ్ ఏం లేవు, పెండింగ్ ఏం లేకపోతే మేమైతే ఎవరికి కాల్ చేయము. ఒకవేళ మీకు ఏదైనా కాల్స్ వస్తున్నాయంటే అది ఫేక్ కాల్స్ అంటాయి, ఫ్రాడ్ కాల్స్ అంటాయి అయింటాయి, కాబట్టి జాగ్రత్త అన్నారు. ఇది ఎక్కడ గోల్రా బాబు, మేము ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, ఈ ఫేక్ కాల్స్ గోలేంటి, ఈ ఫేక్ గోలేంటి, ఈ ఫ్రాడ్ గోలేంటి అని చెప్పిందనా. చాలా చిరాకు విసుగు అనిపించింది. మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ ఇంకొకసారి బజాజ్ అని ఎవడన్నా ఫోన్ చేస్తే నువ్వు చేతులు పెట్టుకుంటావే, ఆ పొరతో కొట్టు ఒక్కొక్క నా కొడుకుని అని చెప్పా. ఆ పొరతో కొట్టు, ఏదన్నా ఉంటే మనకి ఏదైనా ఇష్యూ ఉంటే మనం ఆఫీస్లో వెళ్ళి మాట్లాడుకుంటాం, వాడెవడో ఫోన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పిందన్న. పొరక చేత్తో కొట్టు, పొరక చేతిలో ఉన్న పొరతో కొట్టమని చెప్పిన ఫోన్ చేసిన వాడికి. బజాజ్ అని ఫోన్ చేస్తే ఇవన్నీ మీకు అవసరం లేదు, బట్ మీకేం అవసరం అంటే ఇట్లాంటి ఇష్యూస్లో మీకు ఏదైనా సమస్య అనిపిస్తే మీకు దగ్గరలో బజాజ్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళండి.
మీరు డబ్బులు కొట్టాలా, పొరపాటున బౌన్స్ అయింది, అవి ఇవి చెత్త చెదారం తోటకూర కథలంతా మాట్లాడితే వాళ్ళు లింకు పంపిస్తే పొరపాటున కూడా ఆ లింకులు నొక్కొద్దండి, ఆ లింకుల్లో డబ్బులు కట్టద్దండి. ఓకే, ఎందుకంటే అందరూ కోటీశ్వరులు కాదు డబ్బు పెట్టి కొనుక్కునేదానికి. ఏదో ఒక 4,000 5,000 కడితే ఒక వస్తువు వస్తుంది, కొనుక్కుంటాము, దాంతో నెల ఏదో అంతా ఇంత కట్టుకుంటూ పోతాము అనేటువంటి ఉద్దేశంతో ఒక వస్తువు కొనుక్కునేది. కానీ కొనుక్కున్న తర్వాత ఈ ఫ్రాడ్ గాళ్ళకు ఫోన్ నెంబర్లు ఎలా పోతాయో తెలియదు. మన పేరు, డీటెయిల్స్, ఫోన్ నెంబర్తో సహా క్లియర్గా, ఇంటి పేరుతో సహా క్లియర్గా చెప్తారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కనీసం వాళ్ళపైన చిన్నపాటి అనుమానం కూడా రాదు, వీళ్ళు ఫ్రాడ్ నా కొడుకులు అని చెప్పిందన్న. ఆ విధంగా మీరు బజాజ్ ఒరిజినల్ యాప్లోనే డబ్బులు కట్టండి. లేకుంటే డైరెక్ట్గా మీకు దగ్గరలో బజాజ్ ఆఫీస్ ఉంటే, బజాజ్ ఫైనాన్స్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి, మీ ఇష్యూస్ చెప్పండి. అంతేగాని మీకు అవగాహన లేకుండా ఎవడు పడితే వాడు ఫోన్ చేస్తే వాడు చెప్పేట్టు చేయాల్సిన అవసరం మనకు లేదు. బాబు ఏదైనా ఉంటే మేము బజాజ్ ఆఫీస్లో మాట్లాడుకుంటా, నువ్వు ఫోన్ పెట్టే, నువ్వు మింగేరా కొడక అని చెప్పిందన్నా చెప్పుతో కొట్టినట్టు మాట్లాడండి, చెప్పుతో కొట్టినట్టు మాట్లాడండి. ఈ విధంగా వీళ్ళు ఇట్లాంటి ఫ్రాడ్ గాళ్ళు ఎంతమందిని మోసం చేస్తారో తెలియదు. మీకు గుర్తుందో లేదో, ఇదే విధంగా ఒక ఆమె, నేను చాలా రోజుల ముందు వీడియో చేశాను. ఏంటి అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం బ్యాంక్ అడిగిపోయింది. వాళ్ళు కొంచెం టైం అడిగారు. సరే ఒక 4 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత వెళ్దాము అని అనుకునింది. అలా అనుకున్న తర్వాత ఎవరో ఫోన్ చేస్తారంట, ఆ పేరు, డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అన్నీ చెప్పే కొందికి వాళ్ళు ఏదో లింక్ పంపిస్తే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించి మీరు ఆ లింక్ నొక్కండి, మేము ఏదో చేస్తామంటే 55 ఏళ్ళు 60 ఏళ్ళు రిటైర్డ్ లెక్చరర్ ఒక లేడీ దాన్ని నొక్కింది. ఆ అకౌంట్లో ఎన్ని లక్షలు ఉన్నాయో తెలియదు. నాకు తెలిసి ఎంత చీప్గా అనుకున్నా సరే ఒక 20 లక్షలు ఉంటాయని అనుకుంటా నేను. అబ్బా వరస్ట్ నీచ్ నికృష్టం అంటే కూడా ఒక 10 లక్షలు ఉంటాయి. నేను ఆమెను అడిగినప్పుడు ఆమె నాతో, బాబు మేము పొలం అమ్మాము, పొలం అమ్మిన డబ్బులు మొత్తం నా అకౌంట్లో ఉన్నాయని చెప్పానంది. జస్ట్ లింక్ నొక్కడం, డబ్బులు వెళ్ళిపోవడం. కాబట్టి ఫ్రాడ్ గాళ్ళు, మోసగాళ్ళు ఎక్కువైపోయారు. ఎవడు పడితే వాడు ఫోన్ చేస్తే వాడికి మనం గౌరవంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు కుదిరితే మీకు వచ్చే కాల్స్ను రికార్డ్ చేసుకోండి. ఎలాంటి లింకుల పైన నొక్కొద్దండి. ఏదో సామెత ఉంది, చదువుకున్నోడు కన్నా ఎవడో మేలో అని చెప్పిందన్న. అంటే ఏమీ తెలియనోడు ఏం చేస్తాడు, డైరెక్ట్గా ఆఫీసుకు పోయి మాట్లాడతాడు, నాకు ఏం తెలియదు అని చెప్పి. కానీ చదువుకున్నోడు ఏం చేస్తాడు, ఆ లింకు ఈ లింకు పని అయిపోతుంది, మనం పోవాల్సిన అవసరం లేదు, టైం మిగిలిపోతుంది అని చెప్పి ఆ లింకుల పైన నొక్కుతారు, వాళ్ళు స్కామ్ అయిపోతారు. ఇలాంటి స్కామ్లు బారిలో మీరైతే పడకండి. నిజంగా మా అమ్మ నాకు చెప్పకుండా ఉంటే పెద్ద స్కామ్లో పడిపోయేది. ఏం చేయలేం. మా దగ్గర ఉండేటువంటి 100, 200, 500 కూడా పూడుస్తాయి. అసలే 1వ తేదీ వస్తుంది శాలరీ డబ్బులు పడి అవి వెళ్ళిపోతే వాటిని నమ్ముకొని బతికేటువంటి మాలాంటి జీవితాలు ఏమైపోయింటాయో కనీసం మనం ఊహించలేం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి స్కాముల బారిలో పడకండి. ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను గుర్తొస్తే మళ్ళీ ఇట్లా కూర్చొని మాట్లాడదాం, లేకుంటే రోడ్లో పోతా మాట్లాడుకుందాం. అది సంగతి. టైం అయితే 2:45 అవుతుంది. ఇప్పుడు వరకు ఎంత సంపాదించావు బ్రదర్ అంటే ఏమీ సంపాదించలే. ఒక 200 పెట్టి 250 రూపాయలు డీజిల్ పెట్టా, ఒక 50 రూపాయలు తిన్నాను, 50 రూపాయలు జోబిలో ఉండదు. అప్పుడే చెప్పాను కదా 500 అకౌంట్కి పంపించా అని చెప్పి. అంటే ఈరోజు నైట్ డ్యూటీలో నా సంపాదన 500. ఏదో జరిగిపోతుంది, ఈరోజు ఒక 1500 సంపాదిస్తామని చెప్పి మనసులో పెట్టుకోవచ్చా. 1500 కాదు కదా, కనీసం 1000 రూపాయల ముఖమే చూసేట్టు కనపడలే. కొన్ని బాడీలు వచ్చాయి, నొక్కినాను, యాక్సెప్ట్ అయిన తర్వాత వెంటనే క్యాన్సిల్. సరే చూద్దాం ముందు పరిస్థితి ఏంటి అన్నది. ఇప్పుడు టైం అయితే 5:15 అవుతుంది. రేణిగుంట నుంచి అట్లా తిరుపతికి పోతాండా. ఎట్టి బ్రదర్ సంగతులు అంటే ఏం సంగతులు లేవు. 200 రూపాయలు బాడికి వచ్చాను ఓలాలో, ఖాళీగా పోతాను తిరుపతికి. అదే సంగతి చెప్పుకోవడానికి. అట్లా ఆలోచించేటప్పుడు మీకు గుర్తుందో లేదో, చాలా రోజులకు ముందు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు కుదిరితే తీసుకోండి అని చెప్పాను. అవకాశం ఉండే వాళ్ళు తీసుకోండి అని. ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం అని చెప్పాను కదా. అప్పటి నుంచి దానికి సంబంధించి చాలా ఎంక్వైరీ చేశాను, రకరకాల వీడియోస్ చూశాను, రకరకాల మంది చెప్పేటివన్నీ విన్నాను.
విన్న తర్వాత నాకు ఒకటే ఒక డౌట్ అనిపించింది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాము, లేకుంటే ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకుంటామంటే జీవితం పైన నమ్మకం లేక రేపు ఏం జరుగుతుందో తెలియదు, అందుకోసం ఇన్సూరెన్స్ తీసుకుంటాం. కానీ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ పైన నమ్మకం లేకుండా మళ్ళీ ఏదో ఎవరో పిలిచారు, బాడు కోసం ఆపారు, నేను అట్లా తిరిగే కొద్దికి వేరే ఆటో వచ్చి ఆగింది. ఏం చేయలేం. ఇప్పుడు జీవితం పైన నమ్మకం లేకుండా ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ పైన నమ్మకం లేకుండా ఉండేటువంటి ఇన్సూరెన్స్ పైన మళ్ళీ ఇన్సూరెన్స్ తీసుకోవాలేమో అనేటువంటి భయం వస్తుంది. ఏంటి అంటే మనం నమ్మి ఇన్సూరెన్స్ తీసుకుంటే అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు 90% ఉన్నాయంట. హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ట్రై చేస్తే అది రిజెక్ట్ అయ్యే అవకాశాలు 90%, 1%, 2% కూడా కాదు. ఇప్పుడు దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక 25 సంవత్సరాల వయసులో నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అప్పుడు నాకు ఎట్లాంటి అలవాట్లు లేవు, అంటే సరేలే ఎట్లాంటి అలవాట్లు లేవు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు గడిచింది, అనుకోకుండా నాకు బీడీయో సిగరెట్ అలవాటు వచ్చింది. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ విధంగా బీడీ కానీ సిగరెట్ కానీ అలవాటు చేసుకున్నాను అని చెప్పి వాళ్ళకి చెప్పాలంట. అటు తర్వాత 35 ఏళ్ళకి పెళ్లి చేసుకొని పెళ్ళాంతో ఏగలేక ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు అన్నీ కలిపి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది. అప్పుడు నేను ఏం చెప్పాలి వాళ్ళకి, అయ్యా నాకు తాగుడు అలవాటైంది కొత్తగా అని చెప్పాలంట. అంటే మనం ఒక ఫీల్డ్లో ఉండి ఇంకో ఫీల్డ్లోకి మారిన ప్రతిసారి వాళ్ళకి చెప్పాలి, దాన్ని రికార్డ్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను సామాన్యునయ్యా, ఈరోజు ఆటో తోలుకుంటాను, నా కర్మ కాలి ఒక 3 నెలల్లో 6 నెలల్లో రోడ్డుకు తారు వేస్తారు కదా, ఆ పనికి పోయినాయి అనుకో. ఆ తర్వాత ఏదైనా సమస్య వచ్చి ఇన్సూరెన్స్ కోసం పోతే నువ్వు చెప్పినప్పుడు ఆటో డ్రైవర్ అని చెప్పావు, ఎట్లాంటి పొల్యూషన్ లేని బతుకుతా అన్నావు. కానీ నువ్వు సడన్గా ఈ తార్ రోడ్డు పనికి వెళ్ళావు, అది వచ్చిందానా మాకు చెప్పలేదు కాబట్టి మేము మీకు ఇన్సూరెన్స్ ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేస్తారంట. అంటే ఒరే జీవితం పైన నమ్మకం లేదని ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ పైన కూడా నమ్మకం లేకుండా అయిపోతే అప్పుడు ఏమి చెయ్యాలా? అప్పుడు ఇన్సూరెన్స్ తీసుకొని ఏమి ఉపయోగం? నిజంగా పరిస్థితులన్నీ బాగుండేవాడికి, వాడి పరిస్థితి, వాడి కుటుంబ పరిస్థితి అన్నీ కుదుటబాటుగా ఉండేవాడికి, అన్నీ స్థిరంగా ఉండేవాడికి ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. కానీ ఈరోజు ఈ పని చేస్తాను, రేపు ఇంకో పని చేస్తాను, రేపు ఇంకో పని చేస్తానంటే అప్పుడు ఇన్సూరెన్స్ ఉపయోగపడదు. అలా ఉంది పరిస్థితి. ఒకవేళ పొరపాటున సిగరెట్ అలవాటైంది, దాన్ని మనం చెప్పలేదనుకో, ఏదో సమస్య, సిగరెట్ తాగి ఊపిరితిత్తులు ఏదైనా సమస్య వచ్చిందని మేజర్ ఇష్యూ కోసం ఇన్సూరెన్స్ అప్లై చేస్తే నువ్వు సిగరెట్ తాగుతా ఉన్నావు అని చెప్పి మాకు చెప్పలేదు కాబట్టి మేము నీకు ఇన్సూరెన్స్ ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేస్తారంట. అంటే జీవితం మొత్తం అలవాట్లు ఒకేలా ఉండవు కదా, జీవితం మొత్తం పరిస్థితులు ఒకేలా ఉండవు కదా. సరే, ఒక 6 నెలలో సంవత్సరం సిగరెట్ తాగాము, దాని తర్వాత తాగకుండా ఆపేసాము. దాని తర్వాత ఏం జరుగుతుంది? ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఏదో ఒక ఇష్యూ వచ్చి పోయినావు. అప్పుడెప్పుడో నువ్వు సిగరెట్ తాగావు, దానివల్ల ఇప్పుడు ఈ సమస్య అంటే అప్పుడు దానికేం చేయాలి? ఇప్పుడు చెరుకు ఉంది కదా, మీకు అందరికి బాగా తెలుసు, బెల్లం కూడా మీకు బాగా తెలుసు. ఇప్పుడు అది బెల్లం అవ్వాలంటే చెరుకు అంతా కొట్టి దాన్ని తీసుకొచ్చి క్రషర్లో నలిపి దాని జ్యూస్ తీసుకునేదాన ఒక పెద్ద పెనుగులో పోసి కింద మంట పెడతారు. ఆ మంట పెట్టేటప్పుడు ఆ చెరుకాకు, ఆ పిప్పి అంటే చెరుకు పిప్పి ఇవన్నీ వేసిందాన వేడి చేస్తుంటారు. అంత వేడి చేసేటప్పుడు ఒకవేళ అదే వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకుంటే నువ్వు సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి చెరుకాకు అంతా అంటించిందన్న పొగంతా నీ లోపలికి పోతా ఉంటుంది కాబట్టి మేము నీకు ఇన్సూరెన్స్ ఇవ్వము అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకునేదే ఏదో జీవితం పైన నమ్మకం లేకుండా తీసుకునేది, కానీ తీసుకునే ఇన్సూరెన్స్ పైనే నమ్మకం లేకుండా చేసేస్తా అంటే దేన్ని నమ్మి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. కానీ ఇట్లాంటి విషయాలంతా ఎవడన్నా చెప్తాడా?
ఎవడో చెప్పడు. ప్రతి ఒక్కడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మీ బతుకులు మారిపోతాయి, మీ బతుకుల్లో వెలుగు నిండిపోతుంది, మీ వెలుగు ఏంటిది, మీ వెలుగులతో మీ జీవితాలు మారిపోతాయని చెప్పి చాలా గొప్పగా చెప్తారు. కానీ దాంట్లో ఉండేటువంటి లూసుగుళ్ళు బొక్కలు ఎవడు చెప్తాడు? నిజంగానే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకునే కొద్దికి ఒరే బాబు నీ ఇన్సూరెన్స్కి ఒక దండం రా, నా సాగు నేను సస్తాను, నన్ను వదిలేరా బాబు అనేటువంటి పరిస్థితి అయిపోయింది. మన జీవితంలో ఏ మార్పు జరిగినా వాళ్ళకి చెప్పకపోతే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి చెప్పకపోతే అప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా 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 ఉన్నాయి. ఇదే కాకుండా పేర్ల విషయంలో ఇప్పుడు నా 10th క్లాస్ సర్టిఫికేట్లో నా ఇంటి పేరు ఒకలా ఉంది, ఈరోజు నేను రాసేది ఒకలా ఉంది. ఒకవేళ ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్లు అవి ఇవి కాకుండా పర్సన్ సరైన ఐడెంటిఫికేషన్, వాళ్ళు అడిగిన ఐడెంటిఫికేషన్ జరగలేదనుకో, అప్పుడు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే అన్నీ బాగుండు కూడా పేర్ల విషయంలో ఏదైనా తేడా వస్తే అప్పుడు కూడా ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయిపోయేట్టుకుంటే ఇంకా ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎక్కడ చూసినా ఇదే సమస్య. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమోట్ చేసేవాళ్ళు దాంట్లో ఉండే బొక్కలు కూడా చెప్పాలి కదా. వాళ్ళు చెప్పరు, అసలు చెప్పరు. నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే ఒక పెద్ద స్కామ్ ఏమో అనిపించేలా తయారైంది. ఏం చేస్తాం? బా 500 వేరే అకౌంట్కి పంపించాను అన్నాను కదా, దాని తర్వాత ఇంకొక 100 పంపించాను, 600. ప్రస్తుతానికి ఈ రేణుగుంట బాలిగ 200 వచ్చింది కదా, దీంట్లో ఒక 150 రూపాయలు ఉబర్ వాడికి కట్టాలి. అది కట్టేస్తే మిగిలేది 50 రూపాయలు. అంటే నిన్న సాయంత్రం నేను రోడ్డుపైకి వచ్చి కూడా, నిన్న సాయంత్రం 5 గంటలకు నేను రోడ్డుపైకి వచ్చి కూడా ఇప్పుడు తెల్లవారితో 5 అవుతుంది. నా సంపాదన డీజిల్ ఖర్చులు, తినే ఖర్చులు పోను 600. అది పరిస్థితి. నా లైఫ్ అయితే ఇలా ఉంది. ప్రస్తుతానికి అట్టా తిరుపతి పోతాను. నాకు తెలిసి ఇంకొక గంట అరగంట ఉండేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఎనీవే, ఎట్లాంటి జీవితాలు మాకు నచ్చుతాయి అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాపీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే, మీకు బ్రదర్స్ ఇది రెగ్యులర్ సబ్జెక్ట్ కాదు కాబట్టి దయచేసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. ఒకవేళ మీకు వీడియోస్ చూడాలి అనుకుంటే చూడండి, పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి. సరేనా? ఉంటాను. బాయ్, టాటా, బాయ్, సీ యూ.